అత్యంత నిరుపేదలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడడమే కాకుండా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేసింది. అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూనే ఇతర మతాలను గౌరవించే విధంగా ఈరోజు పరిపాలనను కొనసాగిస్తున్నాం. నాకు నచ్చిన మతాన్ని నేను ఆచరించవచ్చు, అదే సమయంలో ఇతర మతాలను గౌరవించే వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చినాం. మత ప్రాతిపదికన ఎవరైనా దాడులు చేయాలన్న ఆలోచన చేసినా, అనుకోని చెదురుమదుర సంఘటనలు ఏవైనా జరిగినా ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది. అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఈరోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. తొందరలోనే శాసనసభలో హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం. ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా, ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించిండ్రు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును, అధికారాన్ని, వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈనాడు క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, ఇతర ఏ మైనారిటీలైనా ఉండొచ్చు, వాళ్ళకు అందించే సంక్షేమము, అభివృద్ధి ఎవరి దయ కాదు, వాళ్ళ హక్కు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మీ హక్కులను కాపాడడానికి మేమున్నాం. మీ హక్కులు ఎక్కడైనా భంగం కలిగితే సరిదిద్దడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు చాలా ప్రాంతాలలో క్రిస్టియన్ సోదరులకు శ్మశాన వాటికల యొక్క సమస్య ఉన్నది నా దృష్టికి వచ్చింది. కానీ గ్రామం పక్కనే భూమి కేటాయించాలంటే ఈరోజు ప్రభుత్వం దగ్గర భూమి లేదు. అందుకే వేదిక మీద ఉన్న మత పెద్దలకు నేను ఒక సూచన చేస్తున్నా. ఊరికి కొంచెం దూరంగా అయినా ప్రభుత్వ భూమి ఉంటే కేటాయిస్తాం, ప్రభుత్వ భూమి కేటాయిస్తాం. లోకల్గా ఏదైనా జరిగినప్పుడు అంబులెన్సులను ఏర్పాటు చేసుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి. ఊరి పక్కనే శ్మశాన వాటిక ఇవ్వాలి అంటే ప్రభుత్వానికి భూముల అందుబాటు తక్కువ ఉన్నది కాబట్టి కొంచెం దూరంగా అయినా భూములను కేటాయించి ఆ భూములను కాపాడడానికి అవసరమైన రక్షణ గోడలు కట్టి భూములు, శ్మశాన వాటికలను కేటాయించాలి అని, బ్రతకడానికి ఇల్లు ఇచ్చినప్పుడు, మరణించినప్పుడు కూడా వాళ్ళని ఎక్కడ మనము తీసుకువెళ్ళాలో కూడా ప్రభుత్వం బాధ్యత. ఖచ్చితంగా శ్మశాన వాటికల సమస్యలను కూడా ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన శ్మశాన వాటికల సమస్యల్ని పరిష్కరించి ఊరికి కొంచెం దూరమైనా సరే మీకు భూమి కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానికి అవసరమైన అంబులెన్సులు కానీ ఇతర వాహన సదుపాయాన్ని ప్రభుత్వ పరంగా చేస్తాం, లేదా స్వచ్ఛంద సంస్థలోనూ ప్రోత్సహించి వాళ్ళ ద్వారా కూడా మీకు ఆ సహాయాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తాం. అందుకే ఈరోజు మిత్రులారా, ఈ మిరకల్ మంత్ యేసు ప్రభు యొక్క జన్మదినము మనందరికీ శాంతిని ఇవ్వడమే కాకుండా ప్రేమను పంచాలి అనే ఒక గొప్ప సందేశాన్ని అందించిండ్రు. ఆ స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నూతన సంవత్సరం మనందరి జీవితాలలో గొప్ప మార్పును తీసుకురావాలి. మన రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలి. తెలంగాణ రైజింగ్ దేశానికే ఒక రోల్ మోడల్ కావాలి. ఈ తెలంగాణ మోడల్తోని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలి. ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి మాకు శక్తిని ఇవ్వండి. ఆ శక్తిని ప్రసాదించడానికి మీరందరూ ప్రభువును ప్రార్థించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. పవిత్ర క్రిస్మస్ సందేశంలో ఆనరబుల్ సీఎం గారు కడుపు నింపే ఇరిగేషన్, మేధను నింపే ఎడ్యుకేషన్, మనుషులను కలిపేది, మనసులను కదిలించేది కమ్యూనికేషన్. తెలంగాణ ఎలా దేశంలో కాదు ప్రపంచంలోనే ఎగ్జాంపులరీ స్టేట్గా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఆ ప్రభువు దీవిస్తారని మనం వారిని చేతులెత్తి ప్రార్థిస్తూ మోహన్ బాబు గారు.
థ్యాంక్ యూ సార్, దట్ వాజ్ అ వండర్ఫుల్ వర్డ్. సార్ మీ యొక్క ఇప్పుడు అవార్డ్స్ ఫంక్షన్ ఉంటుంది. దయచేసి క్రైస్తవ సమాజంలో విశిష్టమైన సేవలు అందించిన వారికి దయచేసి మొట్టమొదటిగా రెవరెండ్ జిఏ విద్యాసాగర్ గారు మ్యూజిక్లో వారు 1000 పాటలు రాశారు. వారు కంపోజ్ చేశారు కాబట్టి వారి ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాం. వారితో పాటుగా మెడిసిన్లో డాక్టర్ లత గారు ఉన్నారు. వారు కూడా ఒక బెస్ట్ క్రిస్టియన్ డాక్టర్గా సమాజ సేవ చేసిన వారిలో ఉన్నారు. వారిని కూడా మరి సన్మానించాలని ఆశిస్తూ ఉన్నారు. తర్వాత స్పోర్ట్స్ చూసినట్లయితే శ్రీమతి క్వీనీ విక్టోరియా గంధం కమ్స్ ఫ్రమ్ మహబూబ్ నగర్ ఆమన్గల్. ఆమె వరల్డ్ ఇంగ్లీష్ ఛానల్ను ఆమె ఈదిన గొప్ప స్విమ్మర్ ఆమె. కాబట్టి వారు కూడా ఈ యొక్క సమయంలో వారిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇతర గౌరవ మంత్రులు వారిని సన్మానించాలని కోరుతూ ఉన్నాము. తర్వాత శ్రీ కిలారి స్టీఫెన్ పాల్, ఆయన బెస్ట్ ఇంటర్నేషనల్. అందరు కూర్చొని దయచేసి దగ్గరకు వచ్చేసింది. అక్కడ డిన్నర్ ఉండదు, మీరు వెళ్ళినా కూడా దయచేసి ఉండండి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్, వీఆర్ క్లోజింగ్ ఇట్. కిలారి స్టీఫెన్ పాల్ గారు బెస్ట్ ఇంటర్నేషనల్ అథ్లెట్ అవార్డ్. తర్వాత త్రిష పూజ, ఆమె గుజరాత్ జైంట్స్లో మన క్రికెట్ ప్లేయర్గా ఆమె ఉండింది, వైస్ కెప్టెన్, హైదరాబాద్ అమ్మాయి. తర్వాత శ్రీమతి శిల్పా రాయ్. మన పండుగలో అత్యంత ముఖ్యమైనది ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా కేక్ కటింగ్. ఆల్ ఆఫ్ us ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ఇట్. ప్లీజ్ స్టే బ్యాక్. థ్యాంక్ యూ. మోహన్ బాబు గారు. సార్ జోసెఫ్ హాస్పిటల్ రంగారెడ్డి, తర్వాత గ్రేస్ సర్వీస్ సొసైటీ ఖమ్మం, దిశ డాన్ బాస్కో, ఇవాన్ వాస్ అండ్ ఫాదర్ జస్టిన్, మినిఫోర్డ్ సోషల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, మరి ఫాదర్ వర్గీస్ గారు. సిఎస్ఐ వెస్లీ పీజీ కాలేజ్, విమర్